ఒక వార్తని ఎలా వక్రీకరించొచ్చు అనడానికి సజీవ సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రైట్ ట్రాక్‌లో ఉంది. గత ప్రభుత్వం కారణంగా విశాఖలో నేషనల్ ఓషన్ ఇన్‌స్టిట్యూట్ బ్లాక్ నిర్మాణం ఆగిపోయింది. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన 6 నెలల్లో పూర్తయింది. ఇది మంత్రి గారు మాట్లాడారు లోక్‌సభ ప్రశ్నోత్తరాల సందర్భంలో అన్నది. ఇదేంటంటే ఎస్‌టిఐ హబ్స్ అన్నటువంటి ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. లాస్ట్ వీక్ అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ కేంద్రానికి శంకుస్థాపన జరిగింది. దానికి వారం ముందు విశాఖపట్నంలో నేషనల్ ఓషన్ ఇన్‌స్టిట్యూట్ బ్లాక్ ప్రారంభమైంది. నరేంద్ర మోడీ నేతృత్వంలో శాస్త్ర సాంకేతిక రంగాలకు ఊతమిస్తున్నాం. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాకముందు ఆ ప్రాజెక్ట్ నెమ్మదించింది. నేషనల్ ఓషన్ ఇన్‌స్టిట్యూట్ బ్లాక్ ఏర్పాటుకు 2 దశాబ్దాల క్రితం పునాది పడింది. అసలు లెక్క చూడండి ఇక్కడ. 2005 అంటే ఎవరు? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు శంకుస్థాపన జరిగితే 2015లో నిర్మాణం ప్రారంభమైంది. అప్పుడు చేయలే. 2015లో ఇది చంద్రబాబు ఉన్నప్పుడు ప్రారంభమైంది. రాష్ట్రంలో గత ప్రభుత్వ అనుమతులు ఇతర విషయాలు అంతగా సహకరించలేదట. అంటే రాజశేఖర రెడ్డి టైంలో శంకుస్థాపన జరిగింది. చంద్రబాబు టైంలో మళ్ళీ శంకుస్థాపన జరిగింది. ప్రారంభం అప్పుడు 15లో ప్రారంభం అయితే 19కి అయిపోవాలి కదా! 4 ఏళ్ళు. మరి జగన్ టైంలో 19 నుంచి 24 దాకా అవ్వలేదు. ఇప్పుడు అది పూర్తయింది. మరి ఎవరు మోసం చేస్తున్నట్టు ఇక్కడ? అంటే 2014 నుంచి 19లో అవ్వలేదు. ఇప్పుడు 2 ఏళ్లలోనే పూర్తయింది. అంటే జగన్ టైంలో కట్టకుండా పూర్తయినట్టే అది. ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారాలు ఎలాగైనా సరే తీసుకెళ్లొచ్చనమాట జనానికి.